నందరాడ నరేంద్రపురం గ్రామాల్లో ఎల్సిసి నెంబర్ 2376 RJY 1975 లోని సర్వే నెంబర్ 435/C 435/7 లో ఉన్న సాగు భూమిని సీలింగ్ భూమి సాగుదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 3 సర్వే నెంబర్లలో ఉన్న 8 ఎకరాల 24 సెంట్ల భూమిని 50 కుటుంబాలకు చెందిన వారు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారని, వారు పేద కుటుంబాలకు చెందిన వారని, అందుకే అక్కడ పట్టాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ అడంగల్లో సాగుదారుల పేర్లు నమోదు చేయాలని AIKMS నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు, జిల్లా అధ్యక్షుడు జె సత్యబాబు, ఇఫ్టు రాష్ట్ర నాయకులు కె జోజీ సాగుదారులకు మద్దతుగా నిలిచారు. ఈ సీలింగ్ భూమికి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆన్లైన్లో అమ్మిన పేర్లు తొలగించి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోరాడి 13 పోలీస్ కేసులను భరించి సెంట్రల్ జైలుకు వెళ్లి సుమారు 8 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరిగి 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 50 కుటుంబాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2010 నుంచి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ సీలింగ్ భూమికి ఏ విధంగా అక్రమ రిజిస్ట్రేషన్కు అనుమతించారని ప్రశ్నించారు. రాజానగరం మండలం నందరాడ నరేంద్రపురం గ్రామంలో నర్ల జగ్గాయమ్మకు సంబంధించినటువంటి సీలింగ్ భూమి గత 20 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటూ అనిపిస్తూ ఉన్నారు. ఆ భూముల్ని వెబ్లాండ్ నందు సాగుదారుల పేర్లు నమోదు చేయమని చెప్పి గత 15 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. అయినప్పుడు కూడా కోర్టు పెండింగ్ అనేటువంటి దాంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు లంచాలకు లోబడి బినామీ పేర్లతో ఆ యొక్క భూముల్ని జిరాయితీ భూములుగా రికార్డులు వెబ్లాండ్ నందు మార్పు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ ఉన్నారు, లంచాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ లంచాలకు పాల్పడినటువంటి రెవెన్యూ అధికారులు రాజానగరం మండల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎల్సిసి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి పేదలకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికి కూడా పేదలకి రికార్డులో నమోదు చేయకుండా అక్రమంగా లంచాలు ఇచ్చినటువంటి వారికి మండల స్థాయి రెవెన్యూ అధికారులు లంచాలకి రుచిమరిగి శుభ్రంగా భూముల్ని జగనమ్ముకుని తింటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా రాజానగరం మండలం నందరాడ నందిపురం గ్రామంలో నర్లా జగ్గాయమ్మ సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ భూమి ఉంది. ఈ ల్యాండ్ సీలింగ్ భూమిని అక్కడ పేదలు పోరాడి 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేయమని అడుగుతున్నారు, పట్టాదారు పస్తులు ఇమ్మని అడుగుతున్నారు, పట్టాలు ఇమ్మని అడుగుతున్నారు. కానీ ఇవ్వకపోగా ఈరోజు ఆ భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంటూ ఉన్నారు భూస్వాములు. భూమి మా సోదరులు ఉంటుండగా రికార్డులు మాత్రం మారిపోతున్నాయి, హెడ్లైన్లో పేర్లు మారిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి అధికారులు లంచాలు తీసుకున్న పేర్లు మారుస్తున్నారు. మేము ఈ సబ్ కలెక్టర్ గారు కోరేటువంటిది ఏమిటంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే సాగుదారులు ఉన్నారో సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ సహకరించేటువంటి స్థానిక ఎంఆర్ఓ అధికారులని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.